ఇందుకే మీరు తాళపాలెం చేస్తే ఎన్నిసార్లు నుంచి చూస్తున్నారా? సంవత్సరం చేస్తే ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మీరు ఎన్నిసార్లు చూసారంటారా? సంవత్సరాల గట్ట గ్యాప్ ఉండి మేము చదువుకున్నామండి. ఏం చెప్పను మేకపోతులు వేస్తారో బాబు ఏం కాదు. మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రకాష్ ఒకటి. మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఈస్ట్ గోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం తాళపాలెం గ్రామంలో ఉన్నాం అనమాట. ఈ ఊర్లో వచ్చేటప్పటికి శ్రీ 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 మావులమ్మ అమ్మవారి ఆ దేవతకు వచ్చేటప్పటికి ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి జాతర చేస్తారు. ఈ రోజు మీకు ఆ జాతర చూపిస్తాను పదండి. ఈ రోజు వచ్చేటప్పటికి నైట్ సేవ అనమాట. మీ అందరికీ ఒక చిన్న కరెక్షన్ అనమాట. యాక్చువల్గా వచ్చేటప్పటికి ఫస్ట్ నేను పరగంగన గురించి చెప్పిన తర్వాత నైట్ సేవ గురించి చెప్తాను. సో మన తాళపాలెం జాతర నిర్వాహకులు మన బోరయ్య గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఆయన మీకు చెప్తారు పరగంగన గురించి ఎలా చెప్పారు, పరగంగన అంటే ఏంటి, ఎలా చేస్తారని. డాక్టర్ గారు నమస్తే అండి. ఇప్పుడు మన మావులమ్మ తల్లి జాతర జరిగింది కదా, మీకు పోతురాజు గారు పోతుంటారు కదా, మీకు ఈ ఊరు జాతర గురించి మొత్తం తెలుసు కదండి? మొత్తం తెలుసు. ఇప్పుడు మన తాళపాలెం జాతరలో ఫస్ట్ పరగంగన అంటారు కదా. అవును. పరగంగన మీకు ఏం తెలుసు చెప్పగలరా? చెప్పగలను, అన్నీ చెప్పగలను. చెప్పండి ఒకసారి, పరగంగన ఎలా చేస్తారు మొత్తం? ఫస్ట్ అమ్మవారిని లైదేస్తాం. లైదేసి అత్తవారింటికాడ తిప్పుతాం పాన్పు. తర్వాత ఊరు బయలుదేరుతాం. ఊరంతా తిరుగుతాం. ఊరంతా తిరిగిన తర్వాత పొలిమారిలోనేమో కొండగట్టం పెట్టి గటాలను గుళ్ళో పెట్టేసి మొత్తం అందరూ కలిసి సాకల ఇంటి కలిసి కుంభం కావాలని బయలుదేరుతాం. కర్రలతో కొట్టుకుంటా మూలంకలో బలిచెట్టుకి ఎలా చేస్తారు అలాగేనా? అప్పుడు ఎలా అంటే ఎలా పట్టుకెళ్తారని అది నందూరు తనేలింపికి. ఇప్పుడు బలిచాటకి మామూలుగా చాట పట్టుకుని కొడతారు కదా, దాని కొండ కొండ నెత్తి మీద పెట్టుకుని మీద కొండ ఉంటది. ఒకటే కొండ ఉంటదా? కొండ, దాంట్లో డబ్బులు, చిల్లర డబ్బులు, పానకం పోతారు. ఆ కొండ పగలకుండగా పైన కర్రలు కొట్టుకుంటా నందూరు తనే పొంతకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పిలకాల గట్టు ఉంటుంది. పిలకాల గట్టు నుంచి చాలా అడ్డుపడే నందూరు తనే పొలిమారి రాయికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తాటాకులు పరిచి దాని మీద తెల్లబట్టేసి ఆ కొమ్మం పోతాం. కొమ్మం పోయిన తర్వాత తెల్లపిండి ఉలలో నాలుగు పక్కన ఇలా పెడతారు. అన్నం పెడతారా? వండం మీద అన్నం వేసి వండం మీద పెడతాం. 4 పక్కన 4 పెడతారు. తర్వాత పెద్దలందరికీ పొగేసి దండ పెట్టుకుంటారు. పోతుని తీసుకొచ్చి ఆ పోతుని తీసుకొచ్చి దండ పెట్టుకున్న తర్వాత పోసి అక్కడ బలేసేస్తారు. వేసి అక్కడ మనం వదిలేస్తాం. నక్కలు తినొచ్చు, ఎవడో మాపులు వచ్చి పట్టుకుపోవచ్చు. మనకేం సంబంధం లేదు. యంగ్స్ని చూడకుండా బయలుదేరి వచ్చేస్తాం. పరగంగ అయిపోద్ది. తాతగారు ఇప్పుడు పరగంగన చెప్పారు కదా, పరగంగన అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ జాతర మొదలవుద్ది? అంటే ముహూర్తాన్ని బట్టి 15 రోజులు ముందర పంపాలి లెక్క. మనకి ముహూర్తాలు బాగోపోతే తిథిని బట్టి కనీసం 12 రోజులైనా ఉండాలి. 12 రోజుల తర్వాత మళ్ళీ సేవ మొదలెడతాం. పగటి సేవలో మొక్కులు ఎవరేం మొక్కులున్నా మొక్కులని తీసుకుంటారు. కొత్త కట్టాలు శివులు కొత్త కట్టాలితే చీర శివులు చీరెత్తారు. ఇంకా ఎవరికి ఏది మొక్కున్నా ఆ ఏళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మన జాతర కూడా ఏ ఇల్లు ఎక్కువ తిరుగుద్ది అంటే, రామాలయం దగ్గర మావులమ్మ అత్తగారి ఇల్లు, అక్కడి నుంచి ఎలా మొదలు? అత్తగారి ఇల్లు కాదు, పుట్టిల్లు. సారీ, మన రామాలయం దగ్గర మావులమ్మ పుట్టిల్లు. అక్కడి నుంచి ఎలా ఎక్కడెక్కడ సింగూరు సూర్యప్రసాద్ గారు ఇంటికాడ వేస్తున్నారు. ఇప్పుడు నాంగారు చేసి ఊరు ఇప్పుడు సూర్యప్రసాద్ గారు బాగా మనవాళ్ళు వేస్తున్నారు. కొడుకులు కొడుకులకి సంబంధం లేదు. కొడుకులు అక్కడ పాన్ పైకి పోయిన తర్వాత మరలా నిబ్బరం కరణం గారు ఇంటికి వెళ్ళేది. కరణం గారు ఇప్పుడు ఎవరు లేరు. లేకపోతే సింగూరు సత్యపండి గారని ఆడు అందములు అనమాట, బిడ్డలు అనమాట. వాళ్ళ ఇంటికాడ వేస్తాం కాలువ కాడ. అది అయిపోయిన తర్వాత ఇంకా వర్షెట్టి ఎవడే పవన్లు వేసుకున్నా ఇంకా వేసుకుంటే వెళ్ళిపోవడమే. వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. ఇంకా ఎవరైనా గరగానే ఇచ్చుకున్నప్పుడు
పగటి సేవలోనే ఇచ్చుకోవాలి. ఏ మొక్కు ఇచ్చుకున్నా పగటి సేవలోనే. పగటి ఈ సేవ. నైట్ సేవలో మాత్రం ఇవ్వడానికి లేదు. ఏ మొక్కలు ఇచ్చుకున్నా కానీ మనకి పగటి సేవలో పగటి సేవలోనే వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవాలి. ఆడపడుచులు ఇచ్చుకున్నా, ఇంట్లో వాళ్ళు ఇచ్చుకున్నా, ఎవరు ఇచ్చుకున్నా పగటి సేవలోనే ఇచ్చుకోవాలి. చల్లుడి పానకం ఇచ్చుకున్నా, బియ్యం ఇచ్చుకున్నా, కాళ్ళకి నీళ్ళు వేసినా ఆ పగటి సేవలోనే జరుగుతాయి. ఓకే. నైట్ సేవలు ఏం జరగవు. ఆ పగటి సేవ ఎన్నింటికి మొదలు ఎన్నింటికి అవుతుంది? మొన్న 9:30 తీసాం, 3:30 అయింది రాత్రి. ఇంక తెల్లవారుజామున అయిపోతుంది. తెల్లారుజాము 3:30 అయింది. ఈ త్వరగా వెనక ఇన్ని పాన్పులు ఉండేవి కనుక తక్కువ ఉండేవి పాన్పులు. 5 పాన్పులు లెక్క వచ్చి కనవాళ్ళు ఎవరైనా మొక్కుంటే గుడికాడికి వచ్చి పెట్టుకునేవాడు. ఇప్పుడు ప్రతి ఇంటి కూడా వేస్తున్నారు. పగటి సేవ నైట్ సేవ ఒకసారి చేయాలి లెక్క. అయితే 7-8 దిగిపోయింది. వీళ్ళు భోజనం చేస్తారు. అసలు గట్ట అక్కడ ఆడిచ్చేవారు చందకడ మొదటి. ఆ కాంచి అందరూ భోజనం చేసాక శాఖల గట్ట వచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తుకుని నైట్ సేవ కూడా చేసేవాళ్ళం. ఇప్పుడేమో పాన్పులు ఎక్కువైపోయింది. రోజులోనే అయిపోయేది వరకు మనకి పగటి సేవ అయిపోయిన మరుసటి ఆ రోజు నైటే అయిపోయింది. 4-5 అయిపోయిందంటే ఆ 10 11 మళ్ళీ నైట్ సేవ చేసేస్తాం. మళ్ళీ నైట్ సేవ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు అలా జరగదని చెప్పి ఓ రోజు పగటి సేవ పెట్టి ఓ రోజు నైట్ సేవ పెట్టాను. అది ఈ సంవత్సరంగా పెట్టాను. ఈ సంవత్సరంలోనే పెట్టాను. అలాగా లాస్ట్ టైం 2014 జరిగింది. 2014 మామూలుగా పెట్టేశాం. అయితే ఆ 10 దిగింది అప్పట్లోను. 10 దిగితే అక్కడ ఆసదోళ్ళు పెట్టి మేము భోజనాలు కట్టగలిగేటప్పటికి వాళ్ళు పెట్టి ఆడిచ్చేవారు. 11కి ఎత్తివాళ్ళం. తెల్లారే 7-8 అయిపోయి ఇంకా అలా నలిగిపోతున్నాం. పొగినంత మంది తిరిగి మళ్ళీ తెల్లవారు తిరగని నలిగిపోతున్నాం. అలా కదని ముహూర్తం ఏం చేసామంటే ఓ రోజు పగటి సేవ పెట్టి మొన్న నైట్ సేవ పెట్టుకున్నాం. మంచి పని. అయితే ఇప్పుడు నైట్ సేవ అంటే బుట్ట బొమ్మలు ఈ రకరకాల ఊరేగింపు కింద. ఇంకా అది ఎక్కడ ఆగదు. మామూలు రోడ్డు అమ్మడి వెళ్ళిపోతూ ఉంటది. ఎవరి గుమ్మం కాడికి వచ్చారో నీళ్ళు పోసుకుంటారో పెద్ద పట్టింపు కాదు. అది మామూలుగా ఊరు మొత్తం కంప్లీట్ తిరిగేటప్పుడు 6 అయింది. ఇప్పుడు నైట్ ఎన్నింటి మొదలు పెట్టారా? నైట్ సంవత్సరం మన జరిగిన జాతరలో ఈ సంవత్సరం అయితే అక్కడ ఆరంభమైంది 9గా మొదలెట్టాం. 9 బయటికి అక్కడ మొత్తం యాసాలన్నీ కూడా ఒకటి ఆడించుకుంటే బయటికి రావాలి. ప్రోగ్రాంలు బట్టి టైం తీసుకుంటుంది. 7-5 6 ప్రోగ్రాంలు పెట్టున్నారు. కజ్జే పడుతుంది, దాన్ని ముందర పంపడం, మళ్ళీ దాన్ని ఆడుతాం. అలా వరుసగా జరుపుకొచ్చాం. జరుపుకొచ్చిన తర్వాత 11 అయిపోయింది. 11కి మామూలుగా అమ్మోరులు అయిపోయాం. 7వ దారికి పంపాం. త్వరతొక్కడే అయిపోతుంది. ఆ రకంగా తెల్లారు 6ంటికి మొత్తం ఊరు కంప్లీట్ చేసాం. కంప్లీట్ అయిపోయాక గుడికాడ దింపేస్తాం. ఆ సేవకే గుడికాడ దింపేశాక మరి మొన్నాడు బలిచాటు జరుగుద్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం బోరాయ్ గారితో మాట్లాడాం అనమాట. ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు జాతర గురించి చాలా అంటే చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మీకు ముందు తెలుస్తుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి, ఫాలో కొట్టండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఊర్లో ఇంకా ఆయనతో మాట్లాడనమాట. ఆయనతో ఇంటర్వ్యూ చూద్దరు. ఇప్పుడు తర్వాత వచ్చేటప్పటికి ఆయనతో ఇంటర్వ్యూతో తీసుకుంటూ కొన్ని విజువల్స్ చూపిస్తూ ఉంటాను. అవన్నీ జాతరలో అనమాట. మీకు ఆల్రెడీ జాతర గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఉండొచ్చు. అందుకే మీరు తాళపాలెం జాతర ఎన్నిసార్లు నుంచి వస్తున్నారా? ఇది అప్పుడే 4వ సారి. ఇది 4వ సారి. ఏ సంవత్సరం ఐడియా ఉందా? ఐడియా లేదు. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే తాళపాలెం జాతర అంటే 10-12 సంవత్సరాలు అంటారు కదా. 12 సంవత్సరాలు. అది ఎలా పెట్టారంటారా? అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. అంటే మామూలుగా మన రాలింగ్ అన్న ఏ ఊరన్నా సంవత్సరం చేస్తారు. మనకి ఏంటంటే 12 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటారు అలాగే? ఇలా ఎందుకంటే ఆ ఊరు పడికెట్టు ఆ దేవత బట్టి ఉంటుంది మనకి. ఇక్కడ ఊళ్ళో మాట మీద అనుకుంటారు 12 సంవత్సరాలకు ఒకసారి మనం చేద్దాం అని వాళ్ళంతా కూడా ఆలోచించుకుని 12 సంవత్సరాలకు ఒకసారి పెట్టారు పెద్దలు. ఆ పెద్దలు పెట్టిన దాని మీద అలాగే మేము కూడా అలాగే జరుపుతున్నాం పూర్వం నుంచి. అలాగా మామూలు గురించి మీకేం తెలుసు అండి? పుట్టిల్లేమో
ఈ ఈ పక్క రామాలయం పక్కన అత్తోరేమో అవతల పక్క అమ్మ. ఈ పరగంగన అంటే తెలుసా మీకు? పలకంగా మామూలు అమ్మ ఇది వేసుకి వేసుకుని మా పొలిమేర దగ్గర తీసుకెళ్ళటం, అక్కడ కర్రలతో పెట్టి తీసుకెళ్ళి అక్కడ తలగాని పంపేసి అక్కడ అక్కడ పోతుని కట్టేయటం. అక్కడ మాకు ఊరి సేవ ఉంటుంది పొలిమేర, మాకు పోతుని కట్టేస్తారు అక్కడ. పోతుని కట్టేసి అక్కడ ఏటన వేసేసి వచ్చేస్తాం అండి. మరి కర్రలు ఆ వెళ్ళేటప్పుడు కర్రలు పెట్టుకుని లేకుండా చూసుకుంటా. ఏంటంటే పరగంగని అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకూడదు అంటారు, అదేం తెలుసా? వెనక తిరగకూడదు అని ఊరు పెద్దలు. మామూలు ఏంటి మామూలు అంటే నేను 2014 అప్పుడు నాకు 14 సంవత్సరాలు. అప్పుడు నేను చూసినప్పుడు ఏంటంటే పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ అయిపోయింది పరగంగన, అయిపోయింది వచ్చేస్తున్నాను వెనక్కి తిరగొద్దు అని చెప్తున్నారు. అని ఊరు పెద్దలు దేవత మనతో పాటు వచ్చేస్తుందా ఏదో అంటారు కదా. అని ఊరు అట పొలిమరి దాటాక మళ్ళీ ఎవరు మళ్ళీ ఆ దాటి ఎవరో బయటకు వెళ్ళేవారు కదా, వచ్చేవారు కదా. రోడ్లు వెళ్ళిపోయాక మామూలుగా మామూలుగా ఏంటంటే తొడుకు పరగంగన పంపిన తర్వాత బయటికి వెళ్ళకూడదు ఊరు అని పెద్దలకి వరకు అన్ని ఊరట. అదేం లేదు, ఇప్పుడు రోడ్లు పడిపోయాక వీళ్ళు ఊళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా పార్లమెంట్ లేదు, ఇంకా మనకి ఆ తల్లి అందరిని కాపాడుతుంది. ఇంకా ఆ దేవత అదే ఆ దేవత అందరిని కూడా కాపాడుతుంది ఊళ్ళో.